నమస్తే అండి. మనం పురాణాలు ఇతిహాసాలు మనకు గర్వకారణాలు, కానీ ఒకసారి ఆలోచించండి, అవి మనకు చెప్పిన విరామంలోనే నిజంగా జరిగాయా, లేక ఎవరి కోణంలో చూపించారో అదే కోణంలో మనం అర్థం చేసుకున్నామా? ఈరోజు మనం మాట్లాడుకునేది ఎంతోమందిని గాఢంగా ప్రభావితం చేసిన కథ, ఏకలవ్యుడి కథ. అంటే మనకు తెలిసిన కథ ఏంటి? ఒక అడవిలో నివసిస్తున్న ఒక బాలుడు ద్రోణాచార్యుడు కేవలం క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పిస్తున్నాడని, ఆయన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి విద్య నేర్చుకున్న గొప్ప విద్యార్థి. అతని నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు తన శిష్యుడైన అర్జునుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలన్న కారణంగా ఏకలవ్యుడిని నిలబెట్టి గురుదక్షిణగా అతని బొట్టను వెళ్ళి కోరాడు. ఇదే కదా మనం విన్నదంతా. కోణం వేరు, ఇందులో ఇంకెన్నో కోణాలున్నాయి. ఒక నిజమైన గురువు అలా చేస్తాడా? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా, లేదా ప్రశ్నించారా? ఒక గురువు, అది కూడా అర్జునుడికి విద్యాబోధన చేసి ధర్మాన్ని నమ్మి న్యాయాన్ని విలువైనదిగా భావించిన ద్రోణాచార్యుడు పక్షపాతంతో ఒక నైపుణ్యంతో ఉన్న బాలుడిని అంచిపెట్టి ప్రయత్నం చేస్తాడా? మనకు ఇది వింతగా అనిపించకూడదా? ఇక్కడ ప్రశ్న ఎటు తిప్పినా ఇది పక్షపాతం కాదు అని భావించాలంటే దీని వెనుక గంభీరమైన కారణం ఉండాలి కదా. ఇక అసలు సంఘటన వైపు వస్తే, ఏకలవ్యుడు అడవిలో విలువిద్య సాధన చేస్తున్నప్పుడు అదే దారిలో వెళ్తున్న ద్రోణాచార్యులు, అర్జునుడు, ఇతర శిష్యులతో పాటు ఒక కుక్క కూడా వెంట ఉంది. ఆ కుక్క ఏకలవ్యుడిని చూసి మొరిగింది. ఇక్కడ ప్రశ్న, కుక్క మొరగడం తప్పనా? అది దాని సహజ లక్షణం కదా. ఆ కుక్కకి పై పెదవికి 3 బాణాలు, కింద పెదవికి 3 బాణాలు వేశాడు. ఈ 6 బాణాల మధ్య కుక్క నోరు ఇరుక్కుపోయింది. నోటికి లోపల ఎటువంటి గాయమో చేయకుండా ఎంతో పెదవితో వేశాడు. కుక్క మొరగలేని పరిస్థితిలో ఉంది. ఇది నైపుణ్యం కాదు అనగలమా? ఇది అత్యుత్తమ శిక్షణ, అసాధారణ దృష్టికోణం, అద్భుత ప్రతిభ. కానీ ఇది ఓ మంచి గురువు చూసినప్పుడు ప్రశంసించకుండా, అభినందించకుండా ఉండగలడా? కానీ అలా కాలేదు. బాణాలు కాదు, భావాలను చూడండి. ఇక్కడే అసలు రహస్యం దాగుంది. ద్రోణాచార్యుడు తన చూపు కేవలం బాణాలపైన కాకుండా ఆ చర్య వెనుక ఉన్న మనోభావం పైన ఉంచాడు. ఒక విషయం ఆలోచించాలి, ఈ నైపుణ్యాన్ని భవిష్యత్తులో దీనికోసం వాడతాడు. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న వ్యక్తి శత్రువుకి మాత్రమే కాదు, నిర్దోషులు కూడా ప్రమాదకరుడు అవుతాడు కదా. ద్రోణాచార్యుడు ఏం చేశాడు? ఆ నైపుణ్యాన్ని నిరోధించలేదు. అది అద్భుతమైనది. కానీ అతని దృష్టి ఎప్పుడు సమాజ రక్షణ మీదే ఉండాలి. గురువు అంటే కేవలం విద్య ఇచ్చేవాడు కాదు, ఆ విద్య ఎలా వాడాలో చూపించేవాడు కూడా. ఏకలవ్యుడి బోధనలో ధర్మపదం లేదు. క్రమంలో ఉన్న అస్త్రం గమ్యాన్ని తెలియని నౌకలా మారుతుంది. అందుకే ద్రోణాచార్యుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదే బొట్టనవేలు గురుదక్షిణగా అడగడం. ఈ చర్యతో ఏకలవ్యుడు విలువిద్యలో అగ్రగామిగా మారలేడు. కానీ అతని ఆగ్రహం, అసహనం కూడా పరిమితం అవుతుంది. ఇది శిక్ష కాదు, ఇది రక్షణ. చరిత్రను ప్రశ్నించండి, పునః సమీక్షించండి. ఇప్పుడు ప్రశ్న మీరు మనందరం వేసుకోవాలి, మనం విన్న కథలన్నీ పూర్తిగా సత్యమేనా? ద్రోణాచార్యుడు పక్షపాతి అనుకోవడం సులభం, కానీ ఒక గురువు చేసిన ప్రతిచర్య వెనక విశ్లేషణ, దూరదృష్టి, ధర్మ విచారం ఉండొచ్చు కదా. మీరు కూడా ఆలోచించండి. ద్రోణాచార్యుడు నిజంగా పక్షపాతిగా నేను ఆ శిష్యుడు అశ్రద్ధగా ఉన్న కోణాన్ని గుర్తించి సామాజిక ప్రమాదాన్ని నివారించాలన్న ప్రయత్నమా? ఏకలవ్యుడు ఒక ప్రతిభావంతుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విద్య అంతరాత్మతో, ధర్మంతో, మార్గదర్శనంతో ఉండాలి. లేకపోతే అది కేవలం ఒక హింసాకారి ఆయుధంగా మిగిలిపోతుంది. ద్రోణాచార్యుడి నిర్ణయాన్ని మనం మరోసారి పరిశీలించాలి. ఆయన చేసిన పని తక్కువది కాదు, అది అన్యాయమో కాదేమో, ఒక శాంతి చర్య కావచ్చు కదా. మీ అభిప్రాయం ఏంటి? ఈ కోణంలో కథను చూస్తే మీకు ఏకలవ్యుడిపై అభిమానం పెరుగుతుందా, లేక ద్రోణాచార్యుడిపై గౌరవం మరింతగా పెరుగుతుందా? కింద కామెంట్ చేయండి. విశ్లేషణాత్మక పురాణాల కోణం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.